వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాపసింగారం మాజీ సర్పంచ్ శివశంకర్ డిమాండ్ చేశారు. ప్రతాపసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్థానిక నిరుపేద గ్రామస్తులైన ఇల్లు లేని వారికి మాత్రమే కేటాయించాలని స్థానిక మాజీ సర్పంచ్ శివశంకర్ ఆధ్వర్యంలో ఇల్లు లేని బాధితులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు ఉన్నవారికి అనర్హులకు స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు మద్దతుగా గట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల పార్టీ భాజపా అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్లు భారీగా తరలివచ్చిన ఇళ్ల బాధితులు మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు అనుకూలంగా ఉన్న వారికే, వారి పార్టీ కార్యకర్తలకే ఈరోజు మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం జరిగింది. దీనికి ముఖ్య నిదర్శనం ఏంటంటే 2015లో ఇక్కడ మా దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే మా బీసీ కులస్తుల ల్యాండ్స్, గౌడ్స్ కులస్తులు కానీ, వడ్డెర కులస్తులు కానీ, ఎస్సీ కులస్తులవి కానీ అది మా అసైన్ పట్టా జాగాలు ఉండే. దాంట్లో ఆ రోజు మా స్థానికంగా ఉండే ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు ఆ రోజు మాకు అందరికీ ఏం చెప్పారంటే ఇక్కడ జాగా కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానని, అలాగే పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అది నిర్మాణం జరిగిన తర్వాత దాంట్లో ఈరోజు ఏం జరుగుతుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకు 2200 ఇళ్ళు అక్కడ కడితే అక్కడ మాకు లోకల్గా 10% ఇల్లు ఇస్తారని చెప్పారు. ఈ 10% ఇళ్లలో జరిగిన గోల్మాల్ ఏంటంటే గత ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉండేది. పద్మారావు గారు అక్కడికి ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు సార్ నేను అడిగితే ఆ రోజు ఆయన ఏమన్నారంటే స్థానికంగా మీకే ఇస్తారు బాబు, మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చేటట్టు మేము ప్రభుత్వంతో మాట్లాడితే నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను సర్పంచ్గా ఉండి నేను అడిగిన. ఆ రోజు ఇదే గ్రామం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికైన గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ అక్కడికి వచ్చి కూడా ఒక్క మాట మాట్లాడి కూడా పెదవి పూచుకొని వెళ్ళడం జరిగింది. అలాగే 200 ఇండ్లు కూడా అట్లనే ఆపిరు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి గట్ల 90 ఇండ్లు కూడా అట్లనే ఆపిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఏమి కూడా ఇప్పుడు వాటర్ లైన్ లేదు, అక్కడ ఏది కరెంటు లేదు. ఈ అడావిడి ఏదో ఇప్పుడు రాబోయే కొన్ని స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం అడావిడి చేసి మా గ్రామంలో మాకు చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలు చూస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, 300 ఇండ్లు మా గ్రామానికి సంబంధించినవి మాకు ఇస్తారని చెప్పారు ఆ రోజు. ఈ రోజు ఏం జరిగిందంటే సిటీలో మరి హైడ్రా అని పెట్టి ఆ మూసి పరివార ప్రాంతాల్లో ఇల్లు కూడబెట్టిన వారికి అడావిడిగా వచ్చి మా గ్రామంలో మాకు రావాల్సిన ఇండ్లను దగ్గర 120 ఇండ్లను అక్కడ హైదరాబాద్లో కేటాయించడం జరిగింది. అదే మరి అక్కడ కేటాయిస్తున్నప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్ద నాయకులు మరి పెదవులు మూసుకున్నారా? ఇది మా గ్రామానికి సంబంధించిన ల్యాండ్, ఇది మా 300 ఇళ్ళు మా గ్రామానికి వస్తాయని చెప్పి మీకు తెలియదా? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? మా పార్టీ జెండా మోసిర్రా, మీరు మా ఎంబడి తిరిగిర్రా, ఇవాళ మీరు ఎవరు కోటేసిపోయి ఎవరు ఆడగడుమని ఇవాళ మేమైనా మాట్లాడితే మమ్మల్ని కించపరిచే విధంగా ఈ రోజు నీ పక్కపడి కొంతమంది పెట్టుకొని నీ పక్క అనుచరులను పెట్టుకొని నా మీద కానీ ఇక్కడ ఉన్న మహిళల మీద కానీ మీరు దుష్భాషలు ఆడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, మీ చరిత్ర తెలుసుకోండి. ఇవాళ గ్రామశాఖ అధ్యక్షుడు నతికృష్ణ గారు మాట్లాడుతూ ఏమంటారు? మేము ఏదో మీ గ్రామానికి ఎన్ని కేటాయించారు? మా గ్రామానికి 300 ఇండ్లు మా గ్రామానికి స్థానికంగా ఇస్తారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ 300 ఇళ్ళని ఇప్పుడు ఏమైందంటే మా ఊరు నుంచి 90 మంది లిస్టు శ్రీధర్ బాబు గారికి, అలాగే మా కలెక్టర్ గారికి, మళ్ళీ అలాగే సీతక్క గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. 90 మంది ఇల్లు మా గ్రామం నుంచి. మా గ్రామంలో దగ్గర 2015 నుంచి 2020 వరకు ఆన్లైన్లో చాలామంది అప్లై చేసుకున్నారు. ఒక్కరి దగ్గర కూడా విజిట్ కాకుండా వాళ్ళ సొంతంగా ఉన్న వాళ్ళకే, డబుల్ ఇండ్లు ఉన్న వాళ్ళకే, కార్లు ఉన్న వాళ్ళకి 90 మంది ఈ లిస్టు పంపించడం జరిగింది. ఈ లిస్టు మేము బయట పెట్టడం వల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ లిస్టు బయట పెట్టడం జరిగే విషయం ఏంటంటే ఎవరెవరికి రాలేదో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతారో వాళ్ళ దగ్గర పోయి మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం మాది రేకులీలు అయితే పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ కోసం. పోయిన సంవత్సరం గాలి దుమారంకి మా రేకులీలు మొత్తం ఇరిగిపోయింది. కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా పెట్టినాము, మళ్ళీ ఇక్కడ కూడా పెట్టినాము, ఎవరేం పట్టించుకోలేరు. అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, అది 10 లక్షలకి అమ్ముకుంటున్నారు, 10 లక్షలకి అమ్ముకుంటున్నారు. మరి మాకు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. మాకు పోయిన సంవత్సరం రేకులీలు మొత్తం కూలిపోతే మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా అది ఉన్న వాళ్ళకే కదా. బిందు పడ్డప్పుడు నా ఇల్లు అయ్యింది, మరి నాకేమన్నా ఇవ్వాలా వద్దా?
సార్ చెప్పుర్రి ఇస్తానే కోటగుట్ట గొలిచిచ్చాడు. మళ్ళీ మాకు పైసలు లేక కట్టుకోక ఎంత సిరువై దోలాడు తవ్వుతుంటే ఉన్నాడు. మళ్ళీ కావాలని పిలిపించి నీకు కాగితం ఇచ్చిందా నేను చూపించినా కానీ కాగితం తీసుకొని రాపో అన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడమని ఊరుకున్నాం. 2 ఏళ్ళ సంది 25 ఏళ్ళ సంది. మరి 25 ఏళ్ళ సంది మేము ఏడు ఉండాలి సార్ చెప్పుర్రి. మీకు లేదు ఇల్లు లేదు? ఇల్లు లేదు. నాకుంది ఇల్లు. నా కొడుకులు 2 ఏడుంటారు. ఉన్న ఇంట్లో నేనున్నా. నా కొడుకులు కిరాయికురు. వాళ్ళు అప్లై చేసుకురా? 2 కొడుకులు చేసుకురా? 2 కొడుకులు ఇంట్లో చేసుకుని ఇస్తలేరు. మరి ఎట్లా చేయాలి సార్? మేము ఏడు ఉండాలి. నాకు జాగ ఇయ్యండి. నాకు డబుల్ బెడ్రూమ్ లేకున్నా సరే నా కొచ్చిచ్చిన జాగానే కావాలి. మా ఆయనకు పక్షవాతం వచ్చింది. నెత్తికి ఆపరేషన్ అయింది. ఇల్లు లేదు మాకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. మా ఆయన పని చేయడు. పింఛన్ అప్లై చేస్తే పింఛన్ కాయిదాలు ఎట్లా చేసిర్రు. మాకు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. మా ఆయన పని చేయడు. నేను చేస్తేనే బతుకుతాం ఇద్దరం. మేమా 10 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఊరు కానీ ఆయన కష్టం చేయడు. 5 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన పని చేయక 10 సంవత్సరాలు అవుతుంది. పక్షవాతం వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇల్లు అప్లై చేసుకురా? చేసుకున్నాం కానీ రాలేదు. మాకు లిస్ట్ లో కూడా రాలేదు. పింఛన్కి కాగితాలు పెట్టిరు. కాగితాలు ఎక్కడో పడేసిరు గ్రామ పంచాయతీ సార్. మాకు కూడా ఇల్లు లేదు సార్. మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాము. మీ పేరు చెప్పమ్మా. పెళ్ళి 30 ఏళ్ళు అవుతుంది. పుష్పలత నా పేరు. ఊరు పుష్పలత. నా పెళ్ళి 30 సంవత్సరాలు. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా. ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వాలి మాకు. ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి. డబుల్ బెడ్రూమ్ మేము అప్లై కూడా చేసినాము. మాకు ఎందుకు మాటలని మహిళలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాన్ని లేకుండా అన్యాయంగా వారిని ఇబ్బందులు పాలు చేయడం, వారికి బయటికి వెళ్లకుండా ఇబ్బందులు పెట్టడం, యువకులను అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేయడం, దీన్ని మేము సహించకుండా ఈరోజు ధర్నాలో కూర్చోవడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మేడ్చల్ నియోజకవర్గ స్థానిక ప్రభుత్వ సంబంధించిన అధికారులు స్పందిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన పేదవారికే ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, అర్హుల